విశాఖపట్నం కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విశాఖ జిల్లాలోని అత్యంత ప్రతిభ కనపరిచిన కళాకారులకు కళా ప్రావీణ్య 2025 పురస్కారాలతో సత్కరించనున్నట్లుగా సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షులు కె జనార్దన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో అత్యంత ఘనంగా జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. విభిన్న కళారంగాలకు చెందిన మహిళాకారులు సుమారు 2000 మంది ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారు. కళాకారులు ఐక్యతను పెంపొందించేందుకు వనభోజన మహోత్సవాలు, ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాలు గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఏటా కూడా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం సేవా సంఘం ద్వారా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి గత 5-6 ఏళ్ళుగా మరి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. గతంలో వైశాఖ విద్యాలయం వేదికగా ఎంతోమందికి ప్రతిభ చూపిన కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం. మరి అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు 15 మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కళాకారులు అంటే సమాజాన్ని జాగృతం చేసేవారు. వాళ్ళు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. కళాకారుల వల్ల ఈ సమాజం ఎక్కువ జాగృతం అవుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే మన అభిమతం. జర్నలిస్టులు కళాకారులు కూడా ఇద్దరు కూడా సమాజం కోసం పనిచేసేవారే. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని వారి కార్యక్రమాలను కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఏటా కూడా వారితోనే మరి మేము కూడా మమేకమై నేను నాగరాజు గారు కూడా మా పరిధి మేరకు మేము కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మరి అలాగే ఈ ఏడాది అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా మన మిత్రులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం. కొండారి చిట్టిబాబు గారు దాన్ని స్వరకలిపారు. జాతీయ స్థాయిలో మంచి అవార్డు వచ్చింది దానికి, నాకు అబ్దుల్లాకి. ఎందుకు చెప్తున్నానంటే కళాకారులకి జర్నలిస్టులకి చక్కని సంబంధాలు ఉంటాయి. మన జర్నలిస్టులు కూడా చాలా కళా రంగాల్లో ఉన్నారు. మన కవి ఉన్నాడు భాస్కర్, మనతో పాటు తిరుగుతుంటాడు, అనేక కవితలు రాస్తుంటాడు. అలాగే దేవిశ్రీ ఆంధ్రప్రభలో పనిచేశాడు, చిన్న చిన్న పత్రికల్లో పనిచేశాడు. దేవిశ్రీ కూడా మంచి గేయ రచయితగా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అందుకనే శ్రీనుబాబు గారిని ఈ సంఘంలో మన యాదకుమార్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఉండాలండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో విపరీతమైన టాలెంట్ ఉంది. సుబ్బిరామిరెడ్డి గారు వదిలేసిన తర్వాత మన జనార్దన్ రావు గారిని యాదకుమార్ గారు శవజేతాలు పట్టుకున్నారు. లేదంటే ఇదివరకు సుబ్బిరామిరెడ్డి గారు ఏదో కార్యక్రమం చేసేవారు. ఆయన వదిలేసిన తర్వాత జనార్దనం, యాదకుమార్ గారు, ఈ గంటల శ్రీనుబాబు గారిని పట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అత్యంత ఘనంగా ఈ ఉగాది పురస్కారాలు అనే కార్యక్రమాన్ని కానీ మన కళాకారులందరినీ కూడా ఒక దగ్గరికి సమిష్టిగా అన్ని రంగాల వాళ్ళని ఒకే వేదిక మీదకి రావడానికి పిక్నిక్స్, స్నేహభావాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి పిక్నిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివన్నీ చేయడానికి యాదకుమార్ గారు కానీ ఆయన మళ్ళీ సినీ రంగంలో అనేక సినిమాలు తీసి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా విశాఖవాసుడు కాబట్టి ఒబీడియంట్గా ఉంటాడు, మన అందరితో సరదాగా